దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏఐఈఈ పరీక్ష పేపర్ లీక్ అయింది. రాష్ట్రంలో జరుగుతున్న పలు కేంద్రాల్లో పరీక్ష పేపర్ బయటకు వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు మొదటి పేపర్ పరీక్షను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తాజా సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇటువంటి సమాచారం ఉంది ఈ పేపర్ లీక్ సంబంధించి మీ దగ్గర? బద్రి, ఏఐఈఈ పరీక్ష పత్రం లీక్ అయినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద పరీక్ష నిర్వాహకులు అకస్మాత్తుగా లాస్ట్ మినిట్ లో చివరి నిమిషంలో పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వాల్సి ఉండగా దాన్ని మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. దీంతో చివరి నిమిషంలో జరిగిన ఈ నిర్ణయంతో ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అన్నది సమాచారం వాళ్ళకి లేదు. ఇప్పటికీ కూడా నిర్వాహకుల నుంచి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. పేపర్ లీక్ అయిందన్న అనుమానాల నేపథ్యంలోనే ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా మీడియా ద్వారానే అభ్యర్థులకు సమాచారం అందుతుంది తప్ప నిర్వాహకుల నుంచి నేరుగా పరీక్షా కేంద్రాలకు కూడా ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేదు. 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా మాత్రమే నిర్వాహకులకి, అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో ఉన్న వాళ్ళకి సమాచారం అందింది. అయితే దానికి సంబంధించి కారణాలు ఏంటి అన్నది కూడా ఏఐఈఈ పరీక్ష నిర్వాహకులు ఇంతవరకు ప్రకటించలేదు. కానీ పేపర్ మొత్తం 3 సెట్ల పరీక్షా పత్రాల్లో ఒక సెట్ లీక్ అయిందన్నట్టుగా స్పష్టంగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లీక్ అయిన సెట్ ని మినహాయించి మిగతా 2 సెట్లలో ఇంకొక దాన్ని ఎంచుకోవడానికి, అలాగే లీక్ అయిన సెట్ ఏది పేపర్ 1 లీక్ అయినట్టుగా ఇప్పటిదాకా తెలుస్తుంది. అదే లీక్ అయినట్టుగా కనుక కన్ఫర్మ్ అయితే అది మినహాయించి ఇంకో 2 సెట్లలో ఏదో ఒక దాన్ని చివరి నిమిషంలో ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి పరీక్షను యథావిధిగా ఈ రోజు కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 11.5 లక్షల మంది ఈ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని రాస్తున్నారు. మన రాష్ట్రం నుంచి చూసుకుంటే మొత్తం హైదరాబాద్ సహా మొత్తం 6 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 1,10,000 మంది అభ్యర్థులు మన రాష్ట్రం నుంచి రాస్తున్నారు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 44,000 మంది ఈ ఏఐఈఈకి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి సిద్ధమయ్యారు. ఈ చివరి నిమిషంలో ఈ నిర్ణయం రావడంతో ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. అసలు పేపర్ 1 ఒకటే లీక్ అయిందా, ఇంకా మిగతాయి కూడా లీక్ అయ్యాయా? ఒకవేళ అలా లీక్ అయి ఉంటే గనక ఇంత కష్టపడి చదివిన తమ శ్రమంతా వృధా అవుతుంది. లీకేజ్ పేపర్ పొందిన వాళ్ళు ర్యాంకులు కొట్టేస్తారు. ఇంత కష్టపడి చదివిన మా శ్రమంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయంతో అభ్యర్థులు చాలా నిరాశ చెందుతున్నారని చెప్పుకోవచ్చు. బద్రి.